మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును. దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరి నీతిమంతులు? ఈ నీతిమంతులు ఎందుకు పడిపోతారు, ఎందుకు తిరిగి లేస్తారు? దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో లోక ఆశలు, జీవోపడంబములకు, నేత్రాశకు 7 సార్లు పడిపోయినను తిరిగి నీతిమంతుడు లేయగలడు. ఎందుకంటే ఆ నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నవారు కనుక, ఆ నీతిమంతుడు యథార్థతలో జీవిస్తున్నారు కనుక, ఆ నీతిమంతుడికి మాదిరికరమైన జీవితంలో ఉన్నారు కనుకనే వారు 7 సార్లు పడినా తిరిగి లేచి మరలా దేవుని చెంతకు రాగలరు. అందుకే 7వ మారు కూడా ఆయన మందిరంలోనికి వచ్చి, 7వ దినమున ఆదివారం దినమున ఆయన మందిరంలోనికి వచ్చి తన తప్పులను, తన చేసిన పాపములను ఒప్పుకొని మరలా తిరిగి దేవునిలో జీవించగలడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనం చేసుకుంటూ ఉన్నాను. మహాగణుడ, పరిశుద్ధాత్మ దేవుడా, నాయన మా అందరి జీవితాలలో ఈ వాగ్దానమును ఫలింపచేయమని, ఈ దినము నుండైనను మేము మీ రక్షణ కొరకు ఎదురు చూచేవారుగా మీ పాదాల దగ్గర మమ్మల్ని స్థిరపరచమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.